సుకుమారి ఎలా అనిపించింది నా మూవీ? ఓ సుకుమారి అరే అన్న, మన ఐశ్వర్య యాక్టింగ్ మాత్రం సూపర్ మేడం. ఏం యాక్టింగ్ చేసింది, ఒక పల్లెటూరులో అమ్మాయి ఒక త్రిషలాగా అనిపించింది నాకైతే. అక్కడ సినిమాలో త్రిషలాగా అనిపిస్తుందో నాకు అలా అనిపించింది యాక్టింగ్లా, పర్ఫార్మెన్స్లా. మన హీరో గారు కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆయన క్యారెక్టర్ తగ్గట్టు న్యాయం చేసి అని చెప్పొచ్చు, కంబ్యాక్ అని చెప్పొచ్చు. హీరో గారు మాత్రం అదరగొట్టిన ఫైట్స్ కానీ, ఎమోషన్ కానీ, యాక్షన్ మాత్రం చింపేసిన యాక్టింగ్లో ఎక్కడ కూడా తగ్గలేదు అన్న. కామెడీ ఆ మూవీది? కామెడీ ఉంది అన్న, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ప్రతిదీ ఉన్నది. మనం ఎంజాయ్ చేయొచ్చు సినిమా. ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేకుండా కట్టిపడేసిన సినిమా. కథ ప్రకారంగా క్యారెక్టర్ తగ్గట్టు ఎలా న్యాయం చేయాలో డైరెక్టర్ అలా న్యాయం చేసి చూపించాడు. సినిమా మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నువ్వు రాసి పెట్టుకోండి, రేపటి నాడు చూడు, రేపు తెల్లారితే ఇలా ఫ్రైడే కదా, ఈ 1 వీక్ మొత్తం సినిమా కోసం మాట్లాడుకుంటున్నాను. ఓ సుకుమార్ అంతా కనెక్ట్ అయ్యే సినిమా, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర సినిమా. డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న? డైరెక్షన్ అద్దరు కొట్టింది. ముందుగా యాడ్స్ చెప్పాలి డైరెక్టర్ గారికి. కొత్తదనం తీసుకొచ్చింది, చాలా కొత్తగా చూపించింది డైరెక్టర్ గారు. అసలు మాటల్లో సినిమా మాత్రం చాలా బాగుంది. మనం ఏం చెప్పాలి, ఐశ్వర్యకి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత బాగుందనా? అంత బాగుంది. ఆమె పోటీపడి యాక్టింగ్ చేసింది హీరో గారితో. కొత్తగా ఒక డిఫరెంట్ గా యాక్టింగ్ చేసింది. నాకు మళ్ళీ అతడు సినిమా త్రిష కనిపించింది ఆమె యాక్టింగ్ లో. బాగా చేసింది యాక్టింగ్. సూపర్. ఓ సుకుమారి ఎలా అనిపించింది అన్న మూవీ? బాగుందండి, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కడుపుప్ప నవ్వుకున్నా మన తిరువీరన్న కామెడీతో. సో మసూదా కానీ, దాని తర్వాత వచ్చిన మొన్న ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ, ఇప్పుడు వచ్చిన ఓ సుకుమార్ కానీ మంచి హ్యాట్రిక్ కొట్టాడు. సో ఐశ్వర్య రాజేష్ గారు చాలా రోజుల తర్వాత సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత ఈ సినిమాలో చేసింది. సో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. విలేజ్ బ్యాక్ డ్రాప్ అన్న మొత్తం మూవీ? అవును, విలేజ్ బ్యాక్ డ్రాప్ జరుగుతుంది. హీరోయిన్ కరెంట్ కొడితే ఏం జరుగుతుంది అనేది మిగిలిన చూపించారు డిఫరెంట్ గా. సో తిరువీర్ అంటేనే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తాడు. సో మన తెలుగులో చాలా డిఫరెంట్గా చేసే కాన్సెప్ట్ హీరోలు ఎవరైనా ఉన్నారంటే ప్రభాస్ గారు, అడవి చేసన్న, మూడోది మన తిరువీర్ గారు. హీరో ఎలా చేశాడన్న? హీరో బాగుంది, చాలా బాగుంది. ఆయన నాకు తిరువీర్ సినిమాలు అంటేనే నేను కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నాకైతే బాగా నచ్చింది, కడుపుబ్బా నవ్వుకున్నా. ఒక రీసెంట్ టైంలో ఒక మంచి బ్లాక్ బస్టర్. ఓకే అన్న, థ్యాంక్ యూ.